ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంలో కీలకమైన గాజా శాంతి మండలి అమెరికా కోసం కాదని ప్రపంచం కోసమని అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. దావోస్ వేదికగా గాజా శాంతి మండలిని లాంఛనంగా ప్రారంభించిన ట్రంప్ చైర్మన్ హోదాలో మండలి చార్టర్పై సంతకం చేశారు. ఈ మండలిలో చేరేందుకు చాలా దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయని ట్రంప్ తెలిపారు. ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఈ మండలిని ట్రంప్ ఏర్పాటు చేశారు. గాజా పునర్నిర్మాణాన్ని, పాలనను ఇది పర్యవేక్షించనుంది. ఐక్యరాజ్య సమితికి పోటీగా దీన్ని ట్రంప్ తెరపైకి తీసుకొస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ సమావేశానికి 20 దేశాలకు పైగా ప్రధానులు, దౌత్యవేత్తలు హాజరు కాగా భారత్, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా, జర్మనీ వంటి పెద్ద దేశాలు దూరంగా ఉన్నాయి. ఈ మండలిలో చేరాలని ప్రధాని నరేంద్ర మోదీకి ట్రంప్ ఇటీవల ఆహ్వానం పంపారు. దీనిపై భారత్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రష్యా, చైనా కూడా దూరంగానే ఉన్నాయి. మండలిలో చేరబోమని నాటో దేశాలైన నార్వే, స్వీడన్ ఇప్పటికే ప్రకటించాయి. ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ, కెనడా కూడా బోర్డులో చేరడానికి సుముఖంగా లేవు. మరోవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఖచ్చితంగా ముగియాల్సిందే అని ట్రంప్ స్పష్టం చేశారు. ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారని, ఈ రక్తపాతం ఆగాలని ఆయన పిలుపునిచ్చారు. దావోస్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమైన ట్రంప్ పలు అంశాలపై చర్చించారు.